హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మేము మా చిన్నోడి పుట్టెంటికలు తీయడానికి అయితే వేములవాడ వెళ్ళాము. మా రూమ్ దగ్గర నుంచి గుడి అయితే చాలా దగ్గరగా కనిపిస్తుంది. మా చిన్నోడి పుట్టెంటికలు అప్పచెప్పడానికి ఉదయాన్నే గుడికి అయితే వచ్చాము. ముందుగా వాళ్ళ మావయ్యతో 5 కత్తర్లు అయితే తీయిస్తున్నాము. కట్ చేస్తుంటే ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు. మా చిన్నోడు ఎలా తీయించుకుంటాడేమో అని భయం అయితే వేసింది. ఎలా చేస్తున్నాడో చూడండి. మా చిన్నోడు మొత్తం అక్కడక్కడనే పాము వెలుకలు తిరిగినట్టుగా తిరుగుతున్నాడు మా చిన్నోడు. ఇలా అయితే జరిగే పని కాదని పాలైతే నోట్లో పెట్టాను. పాలు నోట్లో పెట్టగానే పాలు తాగుతూ నిమ్మలం అయితే పడ్డాడు. కష్టాలు పడి వెంట్రుకలైతే తీస్తున్నాడు అతను. పాలు పడుతూ మొత్తానికి పుట్టెంటికల పని అయితే అయిపోయింది. ఇప్పుడు గుండంలో స్నానం చేయడానికి వెళ్తున్నాం. పొద్దున్నే చీకట్లో ఎంత బాగుందో చూడండి గుండం. చాలా మంది అయితే స్నానాలు చేస్తున్నారు ఇక్కడ. మేమందరం స్నానం చేసి లాస్ట్ కు మా చిన్నోడికి అయితే స్నానం చేపించాం. స్నానం చేసి రూమ్ కి వెళ్ళి అందరం బట్టలు మార్చుకొని అయితే మళ్ళీ వచ్చాం. చెట్లకి పసుపు కుంకుమ బొట్లనైతే పెడుతున్నాను. ఇప్పుడు వేములవాడ రాజన్న దగ్గర మా చిన్నోడి ఎత్తు బంగారం అయితే తీసుకున్నాం. మేము అదైతే లాంగ్ వీడియో తీయలేకపోయాం, షార్ట్ వీడియో అయితే చేసాం. ఆ వీడియో అయితే చూడండి అందరూ. ఈ వీడియో అప్లోడ్ చేయగానే అలాగే షార్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫస్ట్ మెట్టుకు బొట్లు అయితే పెట్టి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. కొబ్బరికాయ కొట్టడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి అయితే మొక్కుకుంటూ లోపలికైతే వస్తున్నాము. మా చిన్నోడైతే కిందికే జారుతున్నాడు. వాడు కూడా ఎక్కుంటూ వస్తాడంట. ఇలా అన్ని మెట్లకు బొట్లు అయితే పెట్టుకుంటూ పైకైతే వస్తున్నాను. లోపలికైతే వెళ్తున్నాము. లోపల చాలా పెద్ద లైన్ ఉంది. కోల్లేగ కట్టడానికి ఒక లైన్, అలాగే నార్మల్ దానికి ఒక లైన్ అయితే ఉంది. కోల్లేగ కట్టే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. 4 గంటలు పట్టింది మాకు లైన్ రావడానికి. ఆ లైన్ చూసే సగం తకాయించిపోయాం. అలాగే మా చిన్నోడి ఎత్తు బంగారం తీసుకొని రావడం అయితే ఇంకా చాలా ఇబ్బంది కలిగింది. ఈ లైన్ చూసి ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే ఇంకా మేడారం జాతర టైంలో ఇంకెంత మంది ఉంటారో అని ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. అందుకే మా పిల్లగాళ్ళతో ఇదంతా జరిగే పని కాదని ముందుగానే రాజన్నని దర్శించుకోవడానికైతే వెళ్ళాం. మా ఆయన వీడియో చేస్తూ ఏం చేయాలో తెలియక కామెడీ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు కోళ్ళేగల దగ్గరకైతే వస్తున్నాము. 2 జోడి కోళ్ళేగలను అయితే కట్టి తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఆ చిన్నోడైతే విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. ఎలా పట్టుకొని ఆడుకుంటున్నాడో చూడండి. మా చిన్నోడు కోళ్ళేగను పట్టుకొని ముద్దుగా ఆడుకుంటూ ఉన్నాడు. చాలా మంది ఉన్నారు, అసలు పోవడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది అయితే ఉన్నారు. మా జోడి కోళ్ళేగల్ని కట్టేయడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్తున్నాం. గుడి లోపలికి వెళ్లే లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. మా చిన్నోడైతే చాలా చికాకు చేసుకుంటున్నాడు. ఇంతమంది జనాన్ని ఒకేసారి చూసేసరికి వాడికి కూడా చికాకు లేస్తుంది. చిన్నగా ఆడిస్తూ అటు ఇటు దిక్కులు చూపిస్తూ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. మా దర్శనం చేసుకోవడం అయితే పూర్తయిపోయింది. లోపల వీడియో అయితే తీయనివ్వలేదు. అందులోనూ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. వీడియో తీయడానికి కూడా వీల్లేదు, అందుకే వీడియో అయితే తీయలేకపోయాం. మా దర్శనం అయితే ఇప్పుడు పూర్తయిపోయింది. ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాం. మేము బయటికి వెళ్తుండగా ఇలా 365 ఒత్తుల దీపారాధన అయితే కనిపించింది మాకు. మేము కూడా వెలిగించుదామని చెరొకటైతే తీసుకున్నాం. మంచిగా దేవుడి సన్నిధిలో 365 ఒత్తుల దీపాలను అయితే వెలిగించాం. బయట నుంచి మరోసారి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ బయటకైతే వస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్లి మళ్ళీ బతి పోషమ్మకైతే బోనం చేసుకొని పోషమ్మ కాడికైతే వచ్చాం. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది. చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా బోనం చేసుకొని అయితే చాలా మంది వస్తూ ఉన్నారు. దర్శనానికి ఇక్కడ దగ్గర 2 గంటల టైం అయితే పట్టింది మాకు. ఇక రాజన్న దగ్గర అయితే 4 గంటల టైం పట్టింది దర్శనానికి. ఈ టైంలో కూడా ఇంతమంది పబ్లిక్ ఉన్నారు దర్శనానికి. అసలు ఇంతమంది పబ్లిక్ లో చలికాలం కూడా ఉడకపోస్తుంది, అంతలా ఉన్నారు పబ్లిక్ అయితే. చిన్నగా ముందుకైతే వెళ్తుంది. లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మా చిన్నోడైతే కోడి పిల్లని పట్టుకొని భలే ముద్దుగా అయితే ఆడుకుంటూ ఉన్నాడు. వాడు ఆడుకునే చూస్తూ ఉంటే ఎంతసేపు లైన్ కట్టామనేది కూడా టైం కూడా తెలియలేదు మాకు. అంతలా వాడిని చూస్తూ ఉండిపోయాం మేమందరం. బయట ఉన్నంతసేపు చాలా బాగా ఆడుకున్నాడు. లోపలికి రాగానే మళ్ళా చికాకు అయితే చేస్తూ ఉన్నాడు మా చిన్నోడు. బోనమప్ప చెప్పి బతిపోషమ్మ దర్శనం కూడా పూర్తి చేసుకున్నాం. దర్శనం పూర్తయ్యాక అలా ఒకసారి బయటికైతే వెళ్ళొద్దామని
బయటికైతే వచ్చాం. గుడి వెనకాలైతే అందరూ గాజులు అమ్ముతున్నారు. ఎంతమంది గాజులు అమ్ముతున్నారో చూడండి. ఫస్ట్ అయితే చూసి షాక్ అయ్యాం. అక్కడ నుండి రూమ్ కి వెళ్తుండగా కొంతమంది బోనాలు పట్టుకొని డప్పులు కొట్టుకుంటూ అయితే పోషమ్మ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈ వీడియో అయితే పూర్తయింది. ఇప్పుడు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. ఓకే, బాయ్ అందరికి.